తెలియజేసుకుంటున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. ఇప్పుడు యోగా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడడానికి 3 సార్లు పర్చూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి శ్రీ ఏలూరు సాంబశివరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో యోగా అసోసియేషన్కి ప్రెసిడెంట్గా కింద కూడా చేశారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. మన పసుపు సైనికుల పెద్ద పండగ మహానాడు కార్యక్రమానికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే 47 సంవత్సరాల ప్రజా జీవితంలో 4 సార్లు ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించిన మన అందరి ప్రీతమ నాయకులు, తెలుగు జాతి అభ్యున్నతి కోసం, తెలుగు జాతి యొక్క ఉన్నతి ప్రగతి కోసం నిరంతరం పనిచేస్తున్న నిత్య కృషివలుడు, స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాత, నిరంతర శ్రామికుడు మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఈ అవకాశం కల్పించినందుకు. అలాగే స్వర్గీయ నందమూరి తారక రాముని ప్రేరణతో చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శకత్వంలో తీర్చిదిద్దబడిన తెలుగుదేశం పార్టీ భవిష్యత్ ఆశాకిరణం మన యువ నాయకులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఒక రాజకీయ పార్టీ సభలో యోగా మీద ఒక తీర్మానాన్ని, రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టడం అనేది దేశ చరిత్రలోనే ఒక అరుదైన సంఘటన. ఎందుకంటే తెలుగు జాతి ఉన్నతంగా ఎదగాలి, ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆరోగ్యవంతంగా ఉండాలని పరితపించిన వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అందుకే ఈరోజు ఒక రాజకీయ పార్టీ సభ అయినప్పటికీ యోగా ద్వారా మనందరి జీవితాల్లో ఒక మెరుగైన ఫలితం వస్తుందని చెప్పి నమ్మి వారు ఈ తీర్మానాన్ని ఇక్కడ పెట్టడం జరిగింది. అలాగే మీ అందరికీ తెలుసు, యోగా అనేది మన భారతదేశంలో పుట్టింది 5000 సంవత్సరాల క్రితం పుట్టి ఋగ్వేదంలో కూడా యోగా గురించి మెన్షన్ చేయబడి ఉంది. తర్వాత మన దేశానికి ఎంతో కీర్తి ప్రఖ్యాతులు తీసుకొచ్చింది ఈ యోగా అనేది. ఇది యోగా అంటే సాధారణంగా కొంతమంది అనుకున్నట్టు తల్లకిందులుగా తపస్సు చేయటమో లేకపోతే గట్టిగా శ్వాస బిగబట్టి ఉంచటమో కాదు. యోగా అంటే మన శరీరానికి, మన ఆత్మకి, మన మనస్సుకి మధ్య ఒక అనుసంధానం చేసే ఒక ప్రక్రియ అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. యోగా అనేది సంస్కృతంలో యుజ్ అనే పదం ద్వారా ఇది ఉద్భవించింది. వైయుజే అంటే కనెక్షన్. మన మైండ్కి, బాడీకి, అలాగే ప్రజలకి, అలాగే ప్రకృతికి మధ్య మనం ఒక వ్యక్తి, ఒక మనిషి సంబంధాన్ని పటిష్టపరచుకోవటమే ఈ యోగా ప్రక్రియలో భాగమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. 2014లో మన ప్రీతం ప్రధానమంత్రి గారు ఐక్యరాజ్య సమితిలో ఈ యొక్క యోగా డే నిర్వహించాలి, ఇంటర్నేషనల్ యోగా డేగా జూన్ 21న నిర్వహించాలని చెప్పి ఒక ప్రపోజల్ పెడితే ప్రపంచ దేశాలందరూ కూడా ఆ రోజు భారతదేశం పెట్టిన ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసి జూన్ 21ని ఇంటర్నేషనల్ యోగా డేగా దాన్ని పాటిస్తూ ఉన్నాం. ఎందుకు ఆ రోజు పెట్టారంటే ఈ ఉత్తర ధ్రువం నుంచి చూసినప్పుడు ఎక్కువ పగటి కాలం ఎక్కువగా ఉండే రోజు సంవత్సరంలో 2 రోజులు ఉంటే అది జూన్ 21న పగలు ఎక్కువగా ఉండే రోజుగా గుర్తింపు ఉంది. కాబట్టి ఆ రోజుని యోగా డేగా పెట్టారు. ఇది రేపు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అపారమైన నమ్మకంతో ప్రధానమంత్రి గారు ఈ ఇంటర్నేషనల్ యోగా డేని విశాఖపట్నంలో నిర్వహించడానికి నిర్ణయం తీసుకున్నారు.
చంద్రబాబు నాయుడు గారు ఒక స్ఫూర్తి రగిల్చే విధంగా వారు ఆ రోజు జూన్ 21వ తారీఖున గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నిలిచిపోయే విధంగా 5 లక్షల మంది సమక్షంలో ఎట్ ఏ స్ట్రెచ్ 5 లక్షల మంది యోగాని ప్రాక్టీస్ చేస్తూ, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మంది ఆ యోగాని ప్రాక్టీస్ చేసే విధంగా ఒక ప్రణాళికబద్ధంగా దాన్ని తీసుకెళ్తా ఉన్నారు. ఎందుకంటే ఇది ఒక వ్యక్తికి సంబంధించిన అంశం కాదు. యోగా అనేది ఒక ప్రజా ఉద్యమంలాగా ముందుకెళ్తేనే మనం బాగుంటుంది. తెలుగు జాతి ఉజ్వలంగా ఎదగాలి అంటే, ఒక శక్తివంతమైన తెలుగు జాతిగా మారాలి అంటే, ఒక చైతన్యవంతమైన, ఒక మంచి ధైర్యవంతమైన జాతిగా నిలవాలి అంటే యోగా ఉపయోగపడుతుందని చెప్పి నమ్మిన వ్యక్తి మన నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అలాగే దీని మీద దాదాపు ప్రభుత్వం కూడా 2030 యోగాంధ్రప్రదేశ్ అని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకొని 10,000కు పైగా ప్రభుత్వ పాఠశాలల్లో యోగాని బోధించే విధంగా చర్యలు తీసుకోవడానికి మన ప్రభుత్వం ముందుకొస్తూ ఉంది. అలాగే 1000కి పైగా ప్రైమరీ హెల్త్ సెంటర్లో యోగా కేంద్రాలు ఏర్పాటు చేయాలనే తలంపుతో మన ప్రభుత్వం ఉంది. అలాగే 1,00,000 మంది యోగాని నేర్పే శిక్షకులుగా వారికి ట్రైనింగ్ ఇచ్చి వారిని తీర్చిదిద్దాలనే ఒక ప్రణాళికబద్ధంగా మనం ముందుకెళ్తా ఉన్నాం. అలాగే ప్రతి ఉదయం కూడా మనం అందరం కూడా సూర్య నమస్కారాలు చేసుకున్నట్లయితే ఈరోజు ఆ రోజంతా కూడా ఒక శక్తివంతంగా ఉంటుంది. అలాగే చివరిగా యోగా అనేది మన సాంప్రదాయం. ఒక ఆరోగ్యవంతమైన శక్తివంతమైన జాతి నిర్మాణం కోసం యోగా అనేది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా అడాప్ట్ చేసుకోవాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ, ఈరోజు మనం చూస్తూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు ఏ సభలోనైనా సరే, ఏ మీటింగ్లోనైనా సరే, చాలామంది వయసులో ఉన్న కుర్రాళ్ళు కూడా కాసేపు అటు ఇటు తిరుగుతారు, లేకపోతే ఒక దగ్గర కుదురుగా ఉండే పరిస్థితి ఉండదు. కానీ 7-10 వయసులో కూడా నిర్మలమైన మనసుతో చేసే పని మీద ఏకాగ్రతతో చంద్రబాబు నాయుడు గారు మనసు మీద, వారి శరీరం మీద వారికి ఉన్న పట్టు మనం వారిని చూసినప్పుడు తెలుస్తూ ఉంది. ఒక వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. వారితో మాట్లాడినా, వారితో సంభాషించినా, ప్రయాణించినా వారిని చూస్తేనే ఒక ప్రేరణ కలుగుతూ ఉంటుంది. దానికి ప్రధానమైన కారణం కూడా వారి నిశ్చలమైన మనసుతో, ఒక స్పష్టతతో ఆలోచన చేయడంతో పాటు వారు యోగాని కూడా అడాప్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి వారికి ఆ శక్తి వచ్చిందని చెప్పి నేను ప్రగాఢంగా నమ్ముతాను. కాబట్టి ఈ సందర్భంగా ఒక రాజకీయ సభలో ఈ యొక్క యోగా తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఓకే మా గుడ్. అందరికీ మరొకసారి అందరికీ నమస్కారాలు. అతి ముఖ్యమైన తీర్మానం యోగాంధ్ర. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మన రాష్ట్రాన్ని యోగాంధ్రగా తయారు చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మనమందరం కూడా ఆధునిక యుగంలో ఉన్నాం, టెక్నాలజీ రెవల్యూషన్లో ఉన్నాం.
సెల్ ఫోన్ లేకపోతే ఉండలేకపోతున్నాం. సెల్ ఫోన్ ఉండడమే కాదు, సెల్ ఫోన్ చూడలేకపోతే కూడా ఉండలేకపోతున్నాం. ఎప్పటికప్పుడు బిజీగా ఉంటున్నాం. దీనివల్ల టెన్షన్లు కూడా అదే మాదిరిగా ఉంటాయి. గడిచిన 5 సంవత్సరాల్లో మీరు పడిన టెన్షన్ నేను చూశాను. అనునిత్యం మీరు చూస్తే ఎప్పుడు ఏ రోజు ఎక్కడికి ప్రొక్లైన్ వస్తుందో తెలియదు, ఎవరి మీద కేసులు పెడతారో తెలియదు. ఈ విధంగా మనం అనేక ఇబ్బందులు పెట్టాం. కానీ ఈరోజు నేను మీ అందరికీ చెప్పేది, యోగా మనందరం కూడా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది మానసికంగా, శారీరకంగా మనందరికి ఎంతో రిలీఫ్ ఇస్తుంది. నిన్ననే మనం స్వర్ణాంధ్రప్రదేశ్ మాట్లాడుకున్నాం. 7 శాసనాలను ప్రవేశపెట్టాం. ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1గా ఉండాలని చెప్పి మనందరం ఆలోచిస్తున్నాం. ఇవన్నీ ఉండాలంటే మీలో కూడా ఒక శక్తి పెరగాలి, ఒక ప్రశాంతమైన ఏకాగ్రత రావాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. దానికోసమే ఇటీవల ప్రధానమంత్రి గారు నన్ను అడిగి ఏదైతే 11వ ఇంటర్నేషనల్ యోగా డే పెడుతున్నాం, ఆ ఇంటర్నేషనల్ యోగా ఆంధ్రప్రదేశ్లో కేంద్రంగా పెడితే బాగుంటుంది, విశాఖపట్నంలో పెడదామని వారు నాకు సజెస్ట్ చేశారు. నేను ఇమ్మీడియట్గా ఒప్పుకున్నాను. నాకు మీ అందరి పైన నమ్మకం, రాష్ట్రం పైన నమ్మకం. అందుకే ప్రపంచంలోనే జూన్ 21 జరిగే యోగా డే ఒక చరిత్ర సృష్టించబోతున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఒక హిస్టరీ, ఒక చరిత్ర. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ పట్టణంలో పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. రేపటికి మన మహానాడు అవుతుంది. మహానాడు అయిన తర్వాత మీ అందరూ కూడా యోగా ప్రాక్టీస్ చేయబోతున్నారు. ఏ విధంగా చేయాలో కూడా సింపుల్గా చెప్తాను. అందరూ చేసి మన జీవితాల్లో ఒక మార్పు రావాలి. యోగా అనేది మన జీవితంలో ఒక భాగం కావాలి. అప్పుడే ఇది సాధ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. యోగా వేలాది సంవత్సరాలుగా మన దేశంలో ఉంది. నిన్న మొన్న వచ్చింది కాదు. వేదకాలం నుంచే అభివృద్ధి చెందిన ప్రాచీన విజ్ఞానం. యోగా శాస్త్రం పతంజలి మహర్షి మనకిచ్చిన ఒక వరం. యోగా మన శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఒత్తిడిని పూర్తిగా తగ్గిస్తుంది. వెరీ సింపుల్గా నేను మీ అందరికీ చెప్తున్నాను. పెద్ద పెద్ద ఆసనాలు వేయడమే కాదు, సింపుల్ ఆసనాలు. దీనివల్ల ఫుల్గా రిలాక్స్ అవుతాం. రోజుకు ఒక 20 నిమిషాలు ప్రాణాయామం చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ బ్రహ్మాండంగా పెరుగుతుంది. మీరు ఎప్పుడైనా ఫెటిక్ వస్తే 5 నిమిషాలు కళ్ళు మూసుకొని మెడిటేషన్ చేస్తే మీలో ఎక్కడా లేని శక్తి వస్తుంది. అదే యోగా. వెరీ సింపుల్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే దీన్ని నరేంద్ర మోడీ గారు 2014లో ఐక్యరాజ్య సమితిలో యోగా ప్రాముఖ్యత చెప్పారు. వారి చొరవతో ప్రపంచం మొత్తం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 27 తారీఖు చేసే విధంగా ప్రమోట్ చేశారు, యాక్సెప్ట్ చేశారు, అనౌన్స్ చేశారు. 177 దేశాల్లో యోగా అమలు చేస్తున్నారు. ఇది మీరు ఒక్కసారి చూస్తే ఈరోజు మన దేశంలో పుట్టిన యోగా గౌరవ నరేంద్ర మోడీ గారు ఐక్యరాజ్య సమితిలో ఆమోదింపజేయడమే కాకుండా ప్రపంచం మొత్తం 177 దేశాల్లో చేసే విధంగా చేశారంటే ఇది ఒక గొప్ప వినూత్నమైన అనుభవం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 2015లో తొలి యోగా దినాన్ని ఎక్కడ ఢిల్లీలో రాజ్పథ్లో ప్రారంభించారు. అక్కడి నుంచి ఈరోజు మనం చూస్తే దీన్ని ప్రపంచమంతా వెళ్ళి ప్రపంచానికి ఒక మాటలో చెప్పాలంటే ఒక గిఫ్ట్గా యోగాను మనం అందించే పరిస్థితికి వచ్చాం. ఈరోజు కొన్ని దేశాలు చూస్తున్నాం, టెర్రరిస్టులు ప్రోత్సహిస్తున్నారు.
అశాంతికి కారకులు అవుతున్నారు. ప్రజాస్వామ్యంలో అలాంటివన్నిటి కూడా చోటు లేదు. అలాంటిది ఈరోజు మన దేశం ప్రపంచానికి యోగా ఒక కానుగ్గా ఇవ్వడమే కాకుండా యోగా ద్వారా శాంతిని ప్రమోట్ చేస్తున్నాం, మానవాళికి ఉపయోగపడిగా చేస్తున్నాం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రేపు జరిగే యోగా 11వది. ఈరోజు దీన్ని అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా అన్ని డెవలప్డ్ దేశాల్లో కూడా, అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా యోగా అనేది వాళ్ళ జీవితాల్లో ఒక భాగంగా తయారైంది. కొంతమంది విదేశస్తులు కూడా మన దేశానికి వస్తున్నారు, యోగా నేర్చుకుంటున్నారు. అక్కడి నుంచి ఆ దేశాల్లో కూడా పోయి వాళ్ళ ఊరికి వెళ్ళి ప్రాక్టీస్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ సంవత్సరం యోగా థీమ్ చూస్తే యోగా వన్ ఎర్త్ వన్ హెల్త్, ఈ థీమ్తో యోగా ఫర్ వన్ ఎర్త్ వన్ హెల్త్ అనే కార్యక్రమంతో మనం ముందుకు పోతున్నాం. నేను ఇక్కడ ఉండే కార్యకర్తలు అడుగుతున్నా, ఎంతమంది యోగా ప్రాక్టీస్ చేస్తున్నారో తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎవరైతే యోగా ప్రాక్టీస్ అబద్ధాలు చెప్పొద్దండి, వాస్తవంగా ప్రాక్టీస్ చేస్తే